2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గ్రహాల స్థితిగతులను బట్టి అంటే మార్పులు చేర్పులను బట్టి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు వహించాలనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. మఖా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అంటే గ్రహాల ప్రభావాన్ని బట్టి అంటే ప్రస్తుతానికైతే మార్పులు చేర్పులు కొన్ని జరుగుతున్నాయి. అయితే మఖా నక్షత్రం వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. మఖా నక్షత్రం అనేటువంటిది సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. అధిపతి కేతు అవుతారు, సింహరాశికి అధిపతి రవి అవుతారు. రవికేతువుల యొక్క కాంబినేషన్ జనరల్లీ ఇక్కడ ఏంటి అంటే ఈ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం తీసుకుంటే గురువు అనేటువంటి ఆయన మారారు. శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి ట్రాన్సిట్ అవ్వడం వల్ల అక్కడ చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. రవి, బుధ, కుజ, శుక్ర ప్రతి గ్రహంలోనూ చేంజెస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నాగరాజు గారు గురు బలము అనేటువంటిది సింహరాశి వాళ్ళకి, మఖా నక్షత్రం వాళ్ళకి కొంచెం తగ్గింది. అంటే 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖర్చులు అధికంగా అవ్వడం, రాబడి అనేటువంటిది తగ్గడం కావచ్చు. మరీ ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళకి మీరు కెరీర్లో ఈ టైంలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు కూడా చేయవద్దు. దానివల్ల కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. మేజర్లీ కళత్ర దోషము అనేటువంటిది కనబడుతోందండి. మఖా నక్షత్రానికి బిజినెస్లో పార్ట్నర్షిప్లో చేసినటువంటి వాళ్ళకి ఒడిదుడుకులు ఉండడం కానీ, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ జరిగే అవకాశములు ఎక్కువగా కనబడతాయి. టిల్ జనవరి 10th వరకు ఉంటుంది ఇది శని ట్రాన్సిట్ కాబట్టి. సో అప్పటి వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే మేజర్గా గురు శని అనేటువంటి ఆయన ఇద్దరి యొక్క బలం లేదండి. వీళ్ళిద్దరూ బలం లేదు, కానీ మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అక్టోబర్ 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన తులారాశిలో నీచ స్థితిలోకి వెళ్ళినా యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే మీరు పనిచేసే చోట పనులన్నీ కూడా టకటక పూర్తవ్వడము, తర్వాత వ్యాపారంలో స్వల్పమైనటువంటి లాభాలు అనేటువంటివి చూడడము, రాజకీయ నాయకులకి పదవీ యోగం కానీ పేరు వచ్చేటువంటి యోగం కానీ పడుతుంది అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే లగ్నాధిపతి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చక్కబడుతుంది, బాగుంటుంది ఖచ్చితంగా. 3వ స్థానంలో కుజ అనేటువంటి గ్రహం చాలా యోగిస్తోంది కాబట్టి దీని మూలకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైనా చేసినా మఖా నక్షత్రం వాళ్ళు, స్థలాలు భూములకి సంబంధించింది ఏదైనా వీళ్ళు టచ్ చేసినా వీళ్ళకి రాజయోగం పట్టేటువంటి యోగం కానీ, నూతన గృహయోగము, నూతన వాహన యోగం ఏదైనా పట్టేటువంటి యోగం వీళ్ళకి కలగబోతోంది అని చెప్పచ్చు. సో మీరేం చేయాలి అనుకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. గవర్నమెంట్ జాబ్లో మీరు ఇంకా గ్రోత్ కావాలని కోరుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పచ్చు. టిల్ నవంబర్ 17th వరకు యోగం ఉంటుంది. నవంబర్ 17 తర్వాత 4th హౌస్లోకి కుజుడు వచ్చిన తర్వాత సామాన్య బలంతో ఉంటారు. రవి అనేటువంటి ఆయన బలాన్ని కోల్పోతున్నారు, బుధుడి యొక్క బలం బాగుంటుంది. అయితే మేజర్గా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నవంబర్ తర్వాత నుంచి క్రమేపీ మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది పెరుగుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే 7వ స్థానాన్ని మళ్ళీ మనం ఒకసారి విశ్లేషణ చేస్తే కనుక శని రాహు కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో అండి, మఖా నక్షత్రం వాళ్ళ యొక్క స్పౌస్, భార్య లేదా భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేటువంటివి కనబడతాయి, లేదా వాళ్ళకి అధికమైనటువంటి శ్రమ కానీ అధికమైనటువంటి కష్టములు కానీ కనబడే అవకాశం కనబడుతుంది. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లగ్న కేతువు జాబ్లో ఉండాలా మానేయాలా, జాబ్ షిఫ్ట్ అవ్వాలా, లేకపోతే అసలు ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ కానీ డైలమా కానీ ఎక్కువగా పెరుగుతుందండి. ఆ కన్ఫ్యూజన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. లగ్నకేతు స్టేబిలిటీ అనేటువంటిది కనబడట్లేదు. ప్రజెంట్ డిసెంబర్ దాకా స్టేబిలిటీ అనేటువంటిది ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లగ్నంలో ఉండేటువంటి కేతువు ప్రశాంతత అనేటువంటిది ఇవ్వరు. అందరినీ నమ్మడం, మోసపోవడం ఇలాంటివే జరుగుతుంటాయి. వ్యాపారస్తులు మరీ ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరేం చెప్పినా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 2వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. నవంబర్ మాసానికి 3వ స్థానంలోకి శుక్రుడు వెళ్ళి తులారాశిలో ఓన్ హౌస్లో ఉంటున్నారు. మీ జాతకానికి 10th and 3rd లార్డ్ శుక్రుడు ఓన్ హౌస్లోకి వస్తున్నారు కాబట్టి నవంబర్లో మీ కెరీర్లో, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఒకవేళ సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు ఉన్నవాళ్ళైతే మీకు అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది. శుక్రబలం పెరుగుతోంది కాబట్టి మీకంటూ ఒక జన ఆకర్షణ ఎదురవుతుంది, ఒక పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, ఒక యూనిక్నెస్, క్రియేటివ్గా మీరు ఒకటి దాన్ని సాధించడం కానీ, ఏదైనా ఒక వస్తువును కొనడం కానీ, వస్త్ర యోగాలు కానీ, వాహన యోగాలు కానీ,
లేకపోతే ఈ వస్తు యోగాలు కానీ ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు నవంబర్లో చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో నవంబర్ అనేటువంటిది కొంచెం బాగా కలిసి వచ్చేటువంటి మాసంగా మీకు బాగా కనబడుతుంది. బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి. బుధగ్రహం అనేటువంటిది మిశ్రమంగా యోగిస్తోంది, గురుబలం అనేటువంటిది లేదు. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ బిజినెస్లు అయితే బాగుంటాయి, కానీ షార్ట్ టర్మ్లో స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? గురుబలం లేదు, రాహు అనేటువంటి ఆయన యోగించట్లేదు, బుధుడు మిశ్రమంగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా డబ్బులు వచ్చేయాలనుకుంటే ఉన్నవి కూడా పోతాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఓకే, అదే జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకైతే ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? జాబ్ విషయంలో అయితే ముఖ్యమైనటువంటి చేంజెస్ ఏది కూడా చేయకూడదండి. అంటే నేను ఈ టైంలో ఖచ్చితంగా వీళ్ళకి అనిపిస్తుంది, గురువు ఎప్పుడైతే చేంజ్ అవుతున్నారో స్ట్రెస్ బాగా పెరిగిపోయిందండి, జాబ్లో మారదాం అనుకుంటున్నాను, కొత్త దాంట్లో తీసుకుందాం అనుకుంటున్నా, అది రిస్క్ అయినా కొంచెం పెద్దది, వెళ్ళనా వద్దా, ఇలాంటి ఆలోచనలు పుడతాయి. 100% వెళ్ళొద్దు, వెళ్ళారంటే ఇబ్బంది పడతారు. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ఈ మాసంలో. బాగా చెప్పాలి అంటే శుభకార్యాలకు అటెండ్ అవ్వడాలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ మఖా నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే కనుక రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు ఎక్కడైతే కనబడుతూ ఉన్నాయో మీ సిబ్లింగ్స్ ద్వారా, మీ ఇంట్లో ఉండేటువంటి తోడబుట్టిన వాళ్ళతోనూ, వాళ్ళ ద్వారా, కొలీగ్స్ ద్వారా, ఎవరితో పని చేస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా కానీ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. బాగా కలిసి వస్తుంది, పేరు వస్తుంది, గౌరవ మర్యాదలు దక్కుతాయి, సన్మాన సత్కారాలు ఏమైనా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కొంచెం డిస్టర్బెన్సెస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయండి. ఆ మనస్పర్ధలు అనేటువంటివి, మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి కనబడతాయి. ఎందుకంటే సప్తమ స్థానం కొంచెం వీక్ అయింది కాబట్టి టిల్ జనవరి 10th వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఎలా సార్, అంటే జనరల్గా హెల్త్ పాయింట్లో వచ్చేటప్పటికి ఏ విధంగా గోచరిస్తుందండి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండి నవంబర్ 17 దాకా ఏమీ పర్వాలేదండి. ఈ మాసంలో అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా చిన్నవి వచ్చినా సరే నవంబర్ 17 తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ కాదు. కానీ నాన్నగారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. మఖా నక్షత్ర జాతకుల యొక్క తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2 ఏంటి అంటే ఆరోగ్య విషయంలో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుబలం తగ్గింది కదండి. నెంబర్ 2 ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గురుబలం తగ్గింది కాబట్టి. డబ్బులు విపరీతంగా హాస్పిటల్కి ఖర్చు అయ్యే యోగం పడుతుంది. అలా ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం, సూర్య నమస్కారాలు ఆచరించడం లాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేటువంటి దాని మీద పర్సనల్ చాట్ తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం గోచారము అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటామండి. గురువు అనేటువంటి ఆయన మారారు కాబట్టి, శని అనేటువంటి ఆయన మారారు కాబట్టి ఇలాగా. కానీ పర్సనల్ చాట్లో వింశోత్తరి అని ఒకటి ఉంటుంది. దశ అంతర్దశలు బట్టి ఏ ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు, ఏ ప్లానెట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎక్కడ మీకు రాజయోగం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వైదిక ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చాట్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.